వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. ప్రతి పోటీ పరీక్షలో కామన్ సిలబస్ అయినటువంటి అర్థమెటిక్ మరియు రీజనింగ్ని కంప్లీట్గా ఫ్రీగా అప్లోడ్ చేయడం కోసం వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పటివరకు అర్థమెటిక్స్ నుంచి 16 టాపిక్స్, రీజనింగ్ నుంచి 8 టాపిక్స్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. అన్నీ కూడా ఫ్రీగా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాము. సో వీటితో పాటు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, స్టాటిస్టికల్ ఎబిలిటీ అండ్ ప్రాబబిలిటీ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మెన్సురేషన్, క్షేత్ర గణితము అంటామండి. సో అందులో ఇది క్లాస్ నెంబర్ 3. క్లాస్ 1, క్లాస్ 2లో 2D డయాగ్రామ్స్ అండ్ 3D డయాగ్రామ్స్ పైన ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి అండ్ ఫార్ములాస్ ఎలా జనరేట్ అయ్యాయి, వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అండ్ వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనం చూసాం. సో ఈ క్లాస్ 3లో ర్యాండమ్గా, సో 2D అండ్ 3D పైన ర్యాండమ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడో చూద్దామండి. అండ్ ఇక్కడ తీసుకునే ప్రతి క్వశ్చన్ కూడా అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి, స్కిప్ చేయకండి. ప్రతి క్వశ్చన్ని కూడా నోట్బుక్లో నీట్గా మెయింటైన్ చేసుకోండి, మీకు రివిజన్ పర్పస్లో ఎంతగానో ఉపయోగపడతాయి. సో మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీరు చేసే లైక్స్, షేర్స్, కామెంట్స్ ద్వారా మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో కమింగ్ టు క్లాస్ అండి, ఈరోజు క్లాస్ వచ్చేసి మెన్సురేషన్లో ఎగ్జాంపుల్ ఫార్ములా ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దామండి. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండ్రికల్ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్ ఈజ్ 628 square centimeters. Its length is greater than its radius by 15 centimeters. If the pipe is closed at one end, then the amount of the water pipe can hold taking pi equal to 3.14 is అని చెప్పి అడుగుతున్నానండి. రెండు వైపులా తెరిచి ఉన్న ఒక స్తూపాకార యొక్క పాత్ర యొక్క ఉపరితల వైశాల్యం 628 చదరపు సెంటీమీటర్లు. ఆ గొట్టం యొక్క పొడవు వ్యాసార్థం కన్నా 15 సెంటీమీటర్లు ఎక్కువ. ఆ గొట్టాన్ని ఒకవైపు మూసినప్పుడు అది కలిగి ఉండే నీటి యొక్క ఘన పరిమాణాన్ని సెంటీమీటర్లో కనుక్కోండి. ఇక్కడ పై విలువ 3.14గా తీసుకోండి అని చెప్పి ఇచ్చాడండి. ఇది అప్లికేషన్ అండి. సో ఇలా మనకు ఒక థియరటికల్గా, అంటే క్వశ్చన్లో థియరటికల్గా ఇస్తూ ఉంటాడండి. సో ఇక్కడ మనం ఇంత పెద్ద డేటాని కూడా ఈజీగా చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోవాలి. రెండు వైపులా కూడా తెలిసి ఉన్న ఒక స్తూపాకార గొట్టంలో ఇలా ఉందండి. సో ఒక వైపున క్లోజ్ చేసి వాటర్ని పోసారు. సో అందులో మనకు అడుగుతుంది ఏంటంటే ఈ పైపులో ఎంత వాటర్ని మనం హోల్డ్ చేయవచ్చు, అంటే ఎంత వాటర్ని మనం ఇక్కడ పోయవచ్చు అని అడుగుతున్నాడండి. సో ఈ పైపులో పట్టే వాటర్ పరిమాణం ఎంత అనే క్వశ్చన్ అండి. పైపులో పట్టే వాటర్ పరిమాణం దేనికి సంబంధించింది అంటే పైపు యొక్క ఘన పరిమాణానికి సంబంధించింది. వాల్యూమ్ ఆఫ్ దట్ పైప్ వాల్యూమ్కి ఈక్వల్. మరి ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి వాల్యూమ్ అంటే ఇది ఏ షేప్లో ఉందండి? సిలిండర్, ఒక స్తూపాకారం అని చెప్పి ఇచ్చాడండి. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr²h అని తీసుకోండి. ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది. అయితే మనం ఈ ప్రాబ్లం చేయాలంటే πr²లో పై అంటే 3.14గా తీసుకోమని చెప్పాడు. ఓకే, మరి r విలువ h విలువ కావాలి. అది డైరెక్ట్గా ఇవ్వకుండా ఏమి ఇచ్చాడండి, ఇక్కడ మనకి పొడవు అనేది వ్యాసార్థం కన్నా 15 సెంటీమీటర్లు ఎక్కువ. పొడవు అంటే ఇక్కడ హెచ్కి ఈక్వల్ అండి. సో ఎత్తు అనేది పొడవుకు సమానం, ఈ పొడవే ఎత్తుకు సమానం. అండ్ దీన్ని మనం వ్యాసార్థం, రేడియస్ అని చెప్పి అంటామండి. ఇక్కడ రేడియస్ కనుక అంటే వ్యాసార్థం కనుక r=x అయితే అప్పుడు హెచ్ పొడవు ఈక్వల్ ఏమవుతుందండి? x+15 అనేది వస్తుందండి. x+15 అని వస్తుంది. ఇప్పుడు రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కూడా x అండ్ x+15 ఉంటుందండి. అంటే మనం ఫస్ట్ x విలువ ఫైండ్ అవుట్ చేయాలి. సో x విలువ ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనకు ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూ ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో సిలిండర్కి సంబంధించి సర్ఫేస్ ఏరియా దేనికి సంబంధం? ఉపరితల వైశాల్యం. సర్ఫేస్ ఏరియా దేనికి సంబంధించిందండి? 2πrhకి సమానం. 2πrhకి సమానం. 2πrh ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడండి? 628 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా 2 ఇలాగే ఉంచండి. పై అంటే 3.14గా తీసుకోమని చెప్పాడు. 3.14 తీసుకుంటున్నాను. అండ్ r అంటే మనం ఏం తీసుకున్నామంటే ఎక్స్గా తీసుకున్నాను. అండ్ క్లియర్గా h అంటే x+15గా తీసుకుంటున్నాము, విచ్ ఈజ్ ఈక్వల్ టు 628 అండి. చూడండి, ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద 100 వస్తుంది. 314 2 628, 2 1 2 గెట్ క్యాన్సిల్. నాకేమొస్తుందండి? x ఎంత అంటే x² అండ్ x × 15 + 15x. అండ్ అదేవిధంగా ఈ 100 ఇటు వెళ్తే
మల్టిప్లికేషన్ 1 × 100 100, మళ్ళీ ఇక్కడ సైడ్ తీసుకొస్తే -100కి ఈక్వల్. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ వస్తాయి, అంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 100కి కనుక రూట్స్ రాసినప్పుడు 20 × 5 రాసామనుకోండి, మనకు కావాల్సిన 15 అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ 15కి ప్లస్ ఉందండి, ఈ 15కి ప్లస్ ఉంది, అంటే +20 -5 తీసుకోండి. +20 -5 = +15, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ -20 × 5 100కి ఈక్వల్ వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత నాకు ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయండి, ఒకటి ఇక్కడ +20 ఉంది కాబట్టి -20 వస్తుంది, ఇక్కడ -5 ఉంది కాబట్టి +5 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ అనేది వ్యాసార్థం, అంటే లెంత్ ఎప్పుడు కూడా మైనస్లో ఉండకూడదు, సో పాజిటివ్లో ఉండాలి. అంటే ఆర్ వాల్యూ ఎంత సమానం అండి, R = X అనుకున్నాక ఎక్స్ అంటే 5 అండి. అప్పుడు హెచ్ వాల్యూ ఏమవుతుందండి, 5 + 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 20కి సమానం. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ πr²hలో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ వరకు మొత్తం కూడా రఫ్ చేస్తున్నాను. సో πr²hలో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, అది రాస్తే చాలండి. సో పై అంటే మళ్ళీ ఎంత తీసుకోవాలి, ఇక్కడ 3.14 తీసుకోమన్నాడు, 3.14 తీసుకుంటున్నాను. అండ్ r², r అంటే 5 అండి, సో 5 × 5 25 ఇలా రాదండి. అండ్ హెచ్ అంటే 20 అండి. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే కనుక కింద 0 వస్తుంది, అంటే 100 వస్తుంది. 5 1s 5 20s 5 20s ఎంత అండి, 100కి ఈక్వల్. సో ఇప్పుడు నా ఆన్సర్ ఎంత అండి, 314 × 5, 3 × 5 15, 14 × 5 70. సో 1570 ఆప్షన్ నెంబర్ 1 అనేది రైట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 అనేది రైట్. ఇది అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా 5 మినిట్స్ చెప్పొచ్చు, ఇదే క్వశ్చన్ని 1 మినిట్లో చేయొచ్చండి. సో ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడం కోసం, అంటే డయాగ్రామ్ వేయనవసరం లేదు, ఎగ్జామ్లో ఫార్ములాస్ రాయనవసరం లేదు, ప్రతి స్టెప్ కూడా వేయనవసరం లేదు. షార్ట్గా థింక్ చేస్తే వితిన్ 60 సెకండ్స్ చాలా ఎక్కువ అండి. వాస్తవానికి 60 సెకండ్లలోపు ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. కన్ఫ్యూజ్ కాకండి, చేసే మెథడ్ ఏంటో సెర్చ్ చేయండి, ఎలా చేస్తే తొందరగా వస్తుంది అనే విషయం తీసుకోండి. ఇక్కడ కష్టమైన క్వశ్చన్ మాత్రం కాదండి, ఈజీ క్వశ్చనే, ఇది ఈజీ క్వశ్చనే. సో ఈజీ క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ పైన పూర్తి గ్రిప్ ఉంటే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్క్యులర్ టెంట్ విత్ ఏ కోన్ ఆన్ ది టాప్ టు బి కన్స్ట్రక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద కాన్వాస్ రిక్వైర్డ్ టు క్రియేట్ ద టెంట్ ఈజ్. ఒక వృత్తాకార గుడారం ఇవ్వబడిన పటంలో చూపిన విధంగా ఉంది. స్తూపంపై ఒక శంకును బోధించినట్లు ఉంది. ఆ గుడారాన్ని నిర్మించుటకు అవసరమయ్యే క్లాత్ అంటే గుడ్డ ఎంత అవసరం అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మనకి ఏ విధంగా ఉందంటే, ఒక గుడారం అనేది చూడండి ఎలా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటూ దీనిపైన ఈ విధంగా గుడారాన్ని నిర్మించడం జరిగింది. సో ఇలా గుడారాన్ని నిర్మించినప్పుడు దీనిపైన ఇప్పుడు మనం టెంట్ ఫిల్ చేయాలంటే కావాల్సిన క్లాత్ ఎంత అని అడుగుతున్నాడు, క్లాత్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో క్లాత్ ఈ ఇవ్వబడిన ఆకారం ప్రకారం గుడారాన్ని నిర్మించడానికి ఎంత క్లాత్ అవసరం అని చెప్పి అడుగుతున్నాడు. సో క్లాత్ అనేది దేనికి సంబంధించింది అంటే, ఒకటి మనకి ఇక్కడ ఇచ్చిన షేప్ చూడండి, ఫస్ట్ది సిలిండర్ షేప్ అండి. ఇదే షేప్ అండి, సిలిండర్ షేప్. ఈ సిలిండర్ షేప్కి ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్పండి. ఇది సిలిండర్ అండి. అండ్ అదేవిధంగా దీన్ని చూస్తే మనం ఏమంటామండి, కోన్ అని చెప్పంటాం. ఒకటి సిలిండర్ ఉంది, ఇంకోటి కోన్ ఉందండి. ఈ రెండింటికి ఉండేటి మనకు ఒకటి LSA లాటరల్ సర్ఫేస్ ఏరియా, 2 TSA టోటల్ సర్ఫేస్ ఏరియా, మూడోది వాల్యూమ్ అండి. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అనేది క్లియర్గా చూడండి. సో ఫస్ట్ వాల్యూమ్ అంటే దేనికి సంబంధించింది, పరిమాణానికి, కెపాసిటీకి సంబంధించింది. ఇంత ముందుకు చేసాం, ఆ ట్యాంక్లో ఎంత వాటర్ పడతాయి, ఆ పైప్లో 1 సైడ్ మూస్తే ఎంత ఫిల్ చేయొచ్చు, ఇటువంటివి వాల్యూమ్కి సమానం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కింద మీద కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుడారం వేసినప్పుడు ఈ కింద మనం క్లాత్ ఉపయోగించము. ఇక్కడ మనకి క్లాత్ ఏమైనా అవసరం అండి, రిక్వైర్మెంట్ ఉంటుందా, ఉండదు. అంటే మనం కింద ప్లస్ టాప్లో కూడా, ఈ మధ్యలో కూడా మనం గుడారం కట్టమండి. సో ఈ విధంగా తీసుకుంటాం, కానీ మధ్యలో మనం ఫిల్ చేయము. సో ఇటువంటి ఏరియాని ఏమంటాము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియానము, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము, ఉపరితల వైశాల్యం అని చెప్పి తీసుకుంటాము. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన 2 డయాగ్రామ్స్కి సంబంధించి ఉపరితల వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి. సో ఉపరితల వైశాల్యం అంటే రెండిటికండి, ఒకటి కోన్, ఒకటి సిలిండర్. సో ఫస్ట్ కింద ఉండే సిలిండర్ని తీసుకోండి. ఈ సిలిండర్కి ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటండి, ఉపరితల వైశాల్యం అంటే LSA లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంతండి, 2πRH. సో 2πRH అంటే కింద ఉండే ఆకారానికి సంబంధించి ఉపరితల వైశాల్యం. మరి పైన ఏముందండి, ఒక కోన్ అంటే ఒక శంకు ఉందండి. ఈ శంకుకు సంబంధించిన ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటండి, πRL అండి.
సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక గమనిస్తే మనకి ఆప్షన్ చూసినప్పుడు పై అనేది అదే విధంగా ఉందండి, పై అనేది అదే విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 2ని ఇలాగే తీసుకోండి, పైని కూడా అలాగే తీసుకోండి. ఆర్ అంటే రేడియస్, ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడంటే మొత్తం కలిపితే 4 మీటర్లను ఇచ్చాడు. ఈ 4 మీటర్లు దేనికి సమానం? ఈ లెంత్ మొత్తానికి సమానం. ఈ లెంత్ మొత్తం దేనికి సంబంధించింది? డయామీటర్ అంటే వ్యాసానికి సంబంధించింది. సో వ్యాసార్థం రేడియస్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 2 మీటర్లు వస్తుంది. సో వ్యాసార్థం ఈక్వల్ టు 2. అండ్ అదేవిధంగా హెచ్ అంటే హైట్ అండి, హైట్ ఎంత ఇచ్చాడండి? ఇక్కడ 3 మీటర్లు ఇచ్చాడు. సో 3 ప్లస్ పై అంటే అలా విధంగా ఉంచండి. ఆర్ అంటే సేమ్ రేడియస్ అండి, ఇక్కడ రేడియస్ సేమేనండి, అంటే 2 వస్తుంది. అండ్ ఎల్ అంటే లాటరల్ హైట్, ఏటవాలు ఎత్తు ఎంత అండి? 5గా ఇచ్చాడండి. ఇప్పుడు మొత్తం కనుక చూస్తే 2 × 2 4, 4 × 3 12 పై ప్లస్ 2 × 5 10 పై విచ్ ఇస్ ఈక్వల్స్ టు 22 పై వచ్చిందండి. సో 4 పై అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి. ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ చేసుకోండి. ఆప్షన్ నెంబర్ 1 22 పై అని ఉండాలి. ఓకేనండి. సో మొత్తం ఆన్సర్ కనుక గమనిస్తే 22 పై ఆప్షన్ 1 కరెక్ట్. ఇక్కడ కావాల్సింది ఏంటంటే చిన్న ఐడియా. సో డయాగ్రామ్ చూసినప్పుడు మనకి ఏమడుగుతున్నాడు అంటే చుట్టూ ఒక క్లాత్ తోటి నిర్మించమంటున్నాడు. సో చుట్టూ నిర్మించడాన్ని ప్రక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము అన్న విషయం తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The area of a 4 walls of a room is 128 square meters. If the length and breadth are equal and the height of the wall is equals to 4 meters, then the area floor of the room is. ఒక గది యొక్క 4 గోడల వైశాల్యం 128 సెంటీమీటర్లు. ఆ గది యొక్క పొడవు వెడల్పులు సమానం. మరియు గోడ యొక్క ఎత్తు 4 మీటర్లు అయితే నేల యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సరే, ఇక్కడ గది అని చెప్పి ఇచ్చాడండి, పొడవు వెడల్పు ఎత్తు 3 డైమెన్షన్స్ ఇచ్చాడు. సో గది అనగానే మనకి 2 ఆకారాలు ఉంటాయండి, ఒకటి ఘనము ఇంకోటి దీర్ఘ ఘనము, క్యూబ్ అండ్ క్యూబాయిడ్. సో మనకి ఇక్కడ 2 కొలతలు ఎప్పుడైతే ఇచ్చాడో దాన్ని మనం క్యూబాయిడ్గా తీసుకుంటామండి, అంటే పొడవు వెడల్పు ఎత్తుగా తీసుకుంటాం. సో మనకు ఏమిచ్చాడంటే 4 గోడల యొక్క వైశాల్యం ఇవ్వడం జరిగింది. 4 గోడల యొక్క వైశాల్యాన్ని మనము ఏమని చెప్తామంటే ప్రక్కతల వైశాల్యం LSAగా చెప్తాము. LSA ఈక్వల్ టు భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు అంటే ఇది కామన్ ఫార్ములా. సో ఇక్కడ మనకి దీని విలువ ఎంత ఇచ్చాడంటే మనకి క్వశ్చన్లో మనకి 128 అని ఇవ్వడం జరిగిందండి, 128 ఇవ్వడం జరిగింది. అయితే మనకు నేల యొక్క వైశాల్యం అడిగాడు. నేల అంటే బేస్ అండి. ఈ బేస్కు ఏ షేప్లో ఉంటుందండి? రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. రెక్టాంగులర్ షేప్లో ఫార్ములా ఏంటండి? వైశాల్యం అంటే L × B అండి. సో L × B విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన దాని ప్రకారం 2 × L + B × H = 128. దాంట్లో మనకి L × B కావాలి. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పొడవు వెడల్పులు సమానం అని ఇచ్చాడు, అంటే L = B అని ఇచ్చాడు, విచ్ ఇస్ ఈక్వల్ టు Xగా మనం తీసుకుందాం. సో ఇప్పుడు దీని ప్రకారం ఏం రాయొచ్చండి? 2 × X + X 2X × H. సో H విలువ ఎంత ఇచ్చాడండి? హైట్ ఆఫ్ ది వాల్ ఈజ్ 4 అని ఇచ్చాడండి. సో 4 = 128 అండి. 2 1s 2 64s, 4 1s 4 16s, 2 1s 2 8s. సో X = 8 వచ్చిందండి. అంటే L = 8, B = కూడా 8 అండి. సో 8 × 8 L × B ఏరియా ఆఫ్ బేస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 64 అండి. సో నా ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 164 ఈక్వల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది చూడండి. ఇంతకుముందు క్వశ్చన్ పెద్దగా ఉంది, అంతకంటే ముందు క్వశ్చన్ ఇంకా పెద్దగా ఉంది. అంటే ఎగ్జామ్లో కూడా ఎప్పుడైనా కూడా ర్యాండమ్గా ఉంటాయి. ప్రతి క్వశ్చన్ టఫ్ ఉండదు, ప్రతి క్వశ్చన్ ఈజీగా కూడా ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ అండి, మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మెన్సురేషన్లో ఇది క్లాస్ నెంబర్ 3 అండి, ఇది క్లాస్ నెంబర్ 3. సో ఆల్రెడీ క్లాస్ 1 2 చెప్పాను, క్లాస్ 1లో 2D డయాగ్రామ్స్ చెప్పాను, క్లాస్ 2లో 3D డయాగ్రామ్స్ విత్ ఎగ్జాంపుల్స్ 2 కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ కామన్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకు ఇలా సార్ అంటే ఈ క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. వీటిలో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మ్యాథ్స్తో పాటు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈ క్వశ్చన్ చేయడానికి ఇబ్బంది పడతారు. అందుకే ఈ టాపిక్ని బేసిక్స్తో సహా చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 6√3 meters. ద వాల్యూమ్ ఈజ్. ఒక సమగణం యొక్క వికర్ణం 6√3 మీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత అని అడిగాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు A³ అనే ఫార్ములా అండి. ఇది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు A³ కావాలంటే ఏ విలువ కావాలి. మనకేమి ఇచ్చాడంటే డయాగోనల్. సో D = వికర్ణాన్ని మనం డయాగోనల్ అంటాం, 6√3 అని ఇచ్చాడు. కానీ ఇన్ జనరల్ టర్మ్లో D = ఏమని రాసుకోవచ్చు అండి? A × √3 అని చెప్పి రాయొచ్చు అండి, A × √3 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనకి
6√3 ఈక్వల్ టు A√3 అని చెప్పి రాస్తే √3 గెట్ క్యాన్సల్, A ఈక్వల్ టు 6 అనేది వస్తుందండి. సో ఏ విలువను తీసుకొచ్చి ఇక్కడ రాస్తే 6 క్యూబ్, వాల్యూమ్ ఈక్వల్ టు 6 క్యూబ్ విచ్ ఈస్ 216 అండి. సో ఆన్సర్ ఎంత అండి 216. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎంత ఈజీ ఉందో. చిన్న బేసిక్ పాయింట్స్ తెలిస్తే ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ దీర్ఘగణం అడిగాడు అనుకోండి, సో దీర్ఘగణానికి D ఈక్వల్స్ టు ఏమొస్తుందండి, √L² + B² + H² అని చెప్పి వస్తుందండి. ఇది దీర్ఘగణానికి. ఇది క్యూబిక్ అండి. క్యూబ్కి ఏంటండి D ఈక్వల్స్ టు 6√3 అంటే A√3 అనేది రిలేషన్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ విత్ 5 meters హైట్ ఈజ్ 220 square meters, ఇట్స్ వాల్యూమ్ ఈజ్. 5 మీటర్ల ఎత్తుగల ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 220 చదరపు మీటర్లు అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత? సో క్వశ్చన్ చాలా క్లియర్గా ఉందండి. సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, సరే వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. సో మనకేం కావాలండి, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. సిలిండర్ని మనం స్తూపం అంటాం. స్తూపం యొక్క ఘనపరిమాణం πr²h కి సమానం. సో πr²h విలువ కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే నాకు ఎత్తు అనేది 5 మీటర్లని ఇచ్చాడు. చూడండి ఇక్కడ క్లియర్గా π అంటే 22/7, 22/7. R విలువ తెలియదు. ఇంటూ ఎత్తు అంటే h అండి, h ఈక్వల్ టు 5 ఇచ్చాడు. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, r² అంటే R ఇంటూ R విలువ తెలియాలి. R వాల్యూ కనుక్కోవడం కోసం మనకి క్లూ ఏమి ఇచ్చాడు, ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం ఇచ్చాడు. సో వక్రతల వైశాల్యం అంటే 2πrh విచ్ ఇస్ ఈక్వల్ టు 220 అని ఇచ్చాడండి. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు R విలువ వస్తుంది. సో 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ R ఇంటూ h అంటే హైట్ అండి, 5కి ఈక్వల్. సో విచ్ ఈస్ 220 అని ఇచ్చాడు. ఇక్కడ సింప్లిఫై చేయండి. సో 22 1s 22 10s, 5 1s 5 2s, 2 1s 2 1s. సో R ఈక్వల్స్ టు ఈ 7 ఇంటి పోలితే మల్టిప్లికేషన్ అవుతుంది. సో R వాల్యూ ఎంత అండి, 7కి ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రాయాలండి, 7 రాయాలి. ఒక 7కి ఒక 7 గెట్ క్యాన్సల్ అండి. 22 ఇంటూ 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 110 ఇంటూ 7 విచ్ ఈస్ 770. 770 అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎక్కువ స్టెప్స్ ఉండొచ్చు, కానీ ఈజీగా ఉందా లేదా అంటే అన్నీ కూడా బేసిక్ ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అందుకే మనం ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ అనేటివి క్లియర్గా నేర్చుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేస్తామండి. చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్, ఓకేనా. సో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వన్ డయాగోనల్ ఆఫ్ ఏ రాంబస్ ఈస్ 20 centimeters అండ్ ఇట్స్ రాంబస్ అండ్ సైడ్ ఆఫ్ ది రాంబస్ ఈస్ 26 centimeters. దెన్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్. ఒక సమచతుర్భుజం అంటే రాంబస్ అండి, దాని యొక్క కర్ణం పొడవు 20 సెంటీమీటర్లు, ఒక భుజం పొడవు 26 సెంటీమీటర్లు అయితే ఆ రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అంటున్నాడు. సో జనరల్గా మనకు రాంబస్ సంబంధించిన వైశాల్యం ఫార్ములా తెలిస్తేనే ఈ క్వశ్చన్ చేస్తాం. మరి రాంబస్ యొక్క వైశాల్యం ఎవరు చెప్పారు అంటే మనం క్లాస్ 1లో చెప్పినామండి. సో రాంబస్ యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ d1 ఇంటూ d2. ఇది ఎందుకు వచ్చిందో కూడా చెప్పానండి. 1/2 ఎందుకు వచ్చింది, d1 d2 ఏంటి, ఫుల్ డయాగ్రామ్ ఏంటి, హాఫ్ డయాగ్రామ్ ఏంటి మొత్తం చెప్పానండి అక్కడ. అది వినాలి, అది వింటే బేసిక్స్. సో ఇక్కడ 1/2 d1 అంటే మనకు ఒకటి ఉందండి. 1/2 d1 అంటే మనకు ఒక కర్ణం ఎంత ఇచ్చాడండి, 20 అని ఇచ్చాడు. మరి d2 విలువ కావాలి. d2 విలువ కావాలంటే ఇచ్చిన డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి ఏమంటుండో 1 డయాగోనల్ ఆఫ్ 20 అంటే ఈ పొడవున్న లైన్ని నేను ఏమనుకుంటున్నాను 20 అనుకుంటున్నాను. ఈ మొత్తం పొడవున్న 20 అయితే ఈ సగం ఏమవుతుందండి 10 అవుతుంది. ఈ కింది సగం ఏమవుతుందండి 10 అవుతుంది. 10 + 10 ఎంత అండి 20 అవుతుంది. అండ్ 1 సైడ్ ఈజ్ 26. రాంబస్లో 4 సైడ్స్ సేమ్ ఉంటాయండి, 4 సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇది 26కి సమానం అంట. ఇక నాకు ఏం ఏర్పడిందంటే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇది 10 అండి, కర్ణం పొడవు 26 అయితే ఇంకో భుజం పొడవు నాకు కావాలి. ఎందుకంటే దీన్ని d2 అంటాం. దీన్ని ఏమంటామండి, ఈ అడ్డం లైన్ని మనం d2 అంటాం. d2 కావాలంటే ఈ సగం ఎంత ఉంటుందో ఈ సగం కూడా అంతే ఉంటుందండి. అంటే ఫస్ట్ ఈ హాఫ్ విలువ తెలియాలి. ఈ హాఫ్ కోసం మనం ఏం చేస్తున్నాం, పైథాగరస్ థీరాన్ని వాడుతున్నాము. ఇందులో ఇది 10కి సమానం, ఇది 26కు సమానం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ థీరం 26² ఈక్వల్ టు 676 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10² అంటే 100 ప్లస్ ఇంకో భుజం పొడవు x అనుకుంటే x². ఈ 100 ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 576 అండి, 676 మైనస్ 100 576 ఈక్వల్స్ టు x². x² ఈక్వల్ టు 576 అయితే x ఈక్వల్స్ టు 24 వస్తుందండి. 24² 576. ఇది 24, ఇది కూడా 24. ఇప్పుడు d2 విలువ ఎంత అండి, 24 + 24 48కి సమానం. సో ఇప్పుడు d2 + 2 ఎంత రాయొచ్చు అండి, 48 రాయొచ్చు. సో 2 1s 2 10s 10 × 48 విచ్ ఇస్ ఈక్వల్ టు 480.
480 నా ఆన్సర్ అండి. నా ఆన్సర్ ఎంత అండి? 480 చదరపు యూనిట్లు, చదరపు మీటర్లు. చాలా సింపుల్ అండి ప్రాబ్లం, చాలా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ బేసిక్స్ పైన గ్రిప్ ఉంటే జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎగ్జామ్లో డయాగ్రామ్ వేసినవా లేదా చూడడు. మీరు గమనిస్తే పైథాగరస్ ట్రిపులెట్స్ అంటాం, పైథాగరస్ ట్రిపులెట్స్ అంటాం. వీటి ఏంటి ఆ ట్రిపులెట్స్ అంటే 10, 24, 26. ఇందులో 2 ఉన్నాయండి, రిమైనింగ్ 124 డైరెక్ట్గా చెప్పొచ్చు నేను. దాన్ని పైథాగరస్ ట్రిపులెట్స్ అంటారు. వన్ సైడ్ 24 అయితే ఇంకో సైడ్ 24, మొత్తం కలిస్తే 48 అండి. సో 1/2 ఇంటూ 20 ఇంటూ 48 విచ్ ఇస్ ఈక్వల్ టు 480. డైరెక్ట్ ఆన్సర్ ఇది, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. The area of a square is 196 square centimeters, though the side is half of the radius of the circle. The circumference of the circle is equals to breadth of a rectangle. If the perimeter of rectangle is 712 centimeters, then the length of the rectangle is. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 196 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ మరియు దాని యొక్క భుజం వృత్తం యొక్క వ్యాసార్థంలో సగం ఉంటుంది. ఆ వృత్తం యొక్క చుట్టుకొలత దీర్ఘచతురస్రం వెడల్పుకు సమానం మరియు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 712 సెంటీమీటర్లు. అయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవుని కనుక్కోండి. ఇక్కడ చతురస్రం, వృత్తం, దీర్ఘచతురస్రం ఈ మూడింటిని కలిపాడు. అయినా పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు, ఈజీ క్వశ్చన్. స్టెప్ వైజ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చాడంటే చతురస్రం ఇచ్చాడు. చతురస్రానికి సంబంధించి అంటే స్క్వేర్కి సంబంధించిన ఏరియా 196 అని ఇచ్చాడు. సో ఏరియా ఈక్వల్ టు 196 అంటే ఏరియా అంటే ఏ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 196 అంటే వన్ సైడ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 14 స్క్వేర్ ఈక్వల్ టు 196. సో ఇప్పుడు వన్ సైడ్ ఎంత అండి? 14కి ఈక్వల్. నెక్స్ట్ ఏమంటున్నాడు? మరియు దాని భుజం అంటే వన్ సైడ్ ఒక భుజం వృత్తం యొక్క వ్యాసార్థంలో సగం ఉంటుందండి. ఇది సగం అట దేంట్లో? రేడియస్లో. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 28 అవుతుంది. ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అండి. ఇది 14, దీని డబుల్ ఎంత అండి? 28. ఆ 28 ఏంటి? సర్కిల్కి సంబంధించిన రేడియస్. సర్కిల్కి సంబంధించిన రేడియస్ ఎంత అండి? 28 అని ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఆ వృత్తం యొక్క చుట్టుకొలత దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుకు సమానం. ఈ వృత్తానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 2πr అండి. 2πr అంటే దేనికి సమానం? దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అంటే బ్రెడ్త్కి సమానం అండి. బ్రెడ్త్ కంటే బీకి సమానం అండి. ఓకేనా? 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే 28 విచ్ ఇస్ ఈక్వల్ టు b అండి. 7 1 7 4 4 ఇంటూ 2 8, 22 ఇంటూ 7 8, 176 అండి. ఇప్పుడు బి విలువ ఎంత వచ్చిందండి? నాకు 176 వచ్చింది. ఈ బి అనేది దేనికండి? ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుకు సమానం. ఇప్పుడు చూడండి, దీర్ఘచతురస్రం బట్టి ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో దీని యొక్క వెడల్పు ఎంత అండి? 176. ఇప్పుడు నాకు ఈ పొడవు వస్తేనే కదా, మనం యాక్చువల్గా అడిగింది కూడా పొడవేనండి. ఎల్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఎల్ విలువ కనుక్కోవడం కోసం మనకేమి ఇచ్చాడు? చుట్టుకొలత ఇచ్చాడు. సో దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్ టు 712 అని ఇచ్చాడండి. ఇక 2 ఇంటూ ఎల్ విలువ కావాలి, ఎల్ని కనుక్కుంటే చాలు. ఇంకా బి అంటే 176 విచ్ ఇస్ ఈక్వల్ టు 712 అండి. 2 1 2 3 6 అండి, 1 మిగులుతుంది 56 అండి. 356 వస్తుంది. 356 డబల్ చేస్తే 712. ఓకే, ఇప్పుడు ఎల్ ఈక్వల్ ఎంత అండి? 356 మైనస్ 176 ఎంత అండి? మనకి 180. సో ఆన్సర్ ఎంత అండి? 180. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. మనకు సర్కిల్ తెలియదా, స్క్వేర్ తెలియదా, రెక్టాంగిల్ తెలియదా, ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకండి? ఈ విధంగా చేస్తే సరిపోతుంది కదా. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. ఈజీ మెథడ్స్ ఇస్తాడు. అన్నెసెసరీగా మనం కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్స్ని రాంగ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విండో is in the shape of rectangle surrounded by the semicircle on the width of the rectangle. If 12 centimeters and 8 centimeters of the side of the rectangle, then the area of the window is అని అడుగుతున్నాడండి. ఒక కిటికీ దీర్ఘచతురస్రంపై వెడల్పుకు అర్ధవృత్తానికి బోధించినట్టుగా ఉంటుంది. అయితే ఆ పొడవు మరియు వెడల్పులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు అయితే ఆ కిటికీ యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ కిటికీ ఎలా ఉంది అంటే ఈ విధంగా ఉంది అని చెప్తున్నాడండి. ఈ విధంగా ఉంది అని చెప్తున్నాడు. ఇలా బోర్లించి ఉంది, అర్ధవృత్తాకారంలో ఇలా బోర్లించి ఉంది అని అంటున్నాడు. అయితే దీన్ని వెడల్పుగా తీసుకోమంటున్నాడు. ఇది పొడవుగా తీసుకోండి, ఎందుకంటే దీనికి సమాంతరంగా దీనిపైన బోర్లించబడి ఉంది. ఇప్పుడు ఇది కూడా దీర్ఘచతురస్రమే, దానిపైన అర్ధవృత్తం. అయితే మొత్తానికి సంబంధించిన వైశాల్యం అంటే ఏరియా అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ మొత్తం సంబంధించిన ఏరియా దేనికి సమానం అంటే, ఒకటి
దీర్ఘచతురస్రం ఏరియాకి సమానం అంటే ఎల్ ఇంటూ బి ప్లస్ అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఫస్ట్ తీసుకోవాలి. దీనికి ఈ అర్ధవృత్తం యొక్క వైశాల్యం కలపాలి. అర్ధవృత్తం అంటే సెమీ సర్కిల్ వైశాల్యం ఎంత అండి? పై r² / 2 అండి. పై r²/2. ఇప్పుడు నాకు దీర్ఘచతురస్రానికి సంబంధించిన పొడవు వెడల్పులు ఉన్నాయండి. సో పొడవు = 12, వెడల్పు = 8. సో 12 × 8 అనేది ఉంది. ప్లస్ పై అంటే 22/7 ఇంటూ r². r అంటే ఎంత అండి? ఇక్కడ ఈ వెడల్పుకు సమానం. ఈ వెడల్పు ఎంత అంటే 8. ఇందులో సగం రేడియస్ అంటే 4కు సమానం. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే r² అంటే 4 × 4గా తీసుకుంటే చాలు. అండ్ ఇంకో విషయం, క్వశ్చన్లో పై విలువ అలాగే ఉంచాడు కాబట్టి ఈ ప్లేస్లో మనం పై అలాగే ఉంచండి. ఇప్పుడు ఏమొస్తుందండి? 12 × 8 96 ప్లస్ 4 × 4 16. 4 × 4 16 బై 2 కదా. ఒక 2 అంటే ఒక 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 × 4 ఎంత అండి? 8 పై మిగిలిందండి. ఇప్పుడు ఈ రెండిటల్లో మనకి ఎంత? 12 కామన్గా 8 కామన్ తీస్తే 12 ప్లస్ పై అనేది వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 8 పై ఉంది కదా, ఇందులో కూడా 8 ఉంటుంది. ఆప్షన్స్లో కామన్ తీసి ఉంది కాబట్టి కామన్ తీశాను. సో 8 కనుక కామన్ తీస్తే 8 × 12 96, 8 × పై 8 పై సేమ్ వస్తుంది. సో నా ఆన్సర్ ఎంత ఇప్పుడు అంటే 8 × 12 ప్లస్ పై అనేది ఆన్సర్, ఆప్షన్ 3. ఇది ఈజీ క్వశ్చనా కాదా? దీని అప్లికేషన్ అంటాం. మీరు ఈ కాన్సెప్ట్ మొత్తం చూడండి. ఏ క్వశ్చన్లో అయినా సరే మనం బేసిక్ క్లాస్ 1, క్లాస్ 2 డిస్కస్ చేసినాం కదా, అది దాటి ఒక్క క్వశ్చన్ కూడా రాదండి. అది దాటి రాదు, ఇంకా అందులో నుంచి అడగాలి ఇంకా. ఎందుకంటే మొత్తం సిలబస్ అంతేనండి. మొత్తం సిలబస్ ఆల్రెడీ మీకు ముందుగా నేను చెప్పేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పెరికల్ బాల్ వెన్ ఇన్మెర్జ్డ్ ఇన్ cylinder of the base radius 7 centimeters. The raises the level of the water in the cylinder by 2 centimeters. Then the radius of the ball is 7 సెంటీమీటర్ల భూవ్యాసార్థం కలిగిన ఒక స్తూపంలో ఒక గోళాకార బంతిని ముంచడం ద్వారా ఆ స్తూపంలో నీటి మట్టం 2 సెంటీమీటర్లు పెరిగింది. అయితే ఆ బంతి యొక్క వ్యాసార్థం ఎంత? ఇది అప్లికేషన్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం ఎందులో దేని ముంచాడు చూడండి. ఒక స్తూపాకార పాత్రలో ఇగో ఈ విధంగా ఉందండి పాత్ర. ఇందులో ఫస్ట్ వాటర్ ఉన్నాయండి. ఇందులో ఏమున్నాయండి? వాటర్ అనేటివి ఉన్నాయండి. సో ఈ వాటర్ ఇలా ఉన్నాయండి. ఈ వాటర్ ఉన్నప్పుడు ఇందులో ఒక గోళాకార బంతిని వేయడం ద్వారా, ఇలా గోళాకార బంతిని వేసినప్పుడు ఏమవుతుందండి? దీన్ని ముంచితే ఈ వాటర్ లెవెల్ ఇక్కడ నుండి ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది సార్ అంటే 2 సెంటీమీటర్లు ఇంక్రీజ్ అయింది. సో మీరు గమనించండి, ఒక డ్రమ్లో ఏదైనా ఒక పెద్ద బాల్ని మనం ఇలా ప్రెస్ చేస్తే వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఎంత పెరిగింది అంటే 2 సెంటీమీటర్లు పెరిగింది. అయితే క్వశ్చన్ ఏంటి మరి? మనం ఏదైతే బాల్ వేసినామో ఆ బాల్కి వ్యాసార్థం ఉంటుంది కదా, ఆ వ్యాసార్థం ఎంత అని అడిగాడు. ఇక్కడ బాల్కు సంబంధించి కొలతలు ఏమి ఇవ్వలే, డైరెక్ట్గా వ్యాసార్థం అడిగాడు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పాత్రలో ఇంకో ఆకారాన్ని మనం ముంచినప్పుడు ఆ పెరిగే నీటి మట్టం కానివ్వండి, తగ్గే నీటి మట్టం కానివ్వండి, బయటపడే వాటర్ కానివ్వండి, ఈ రెండింటికి సంబంధించి ఘన పరిమాణం అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే వాల్యూమ్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే గోళం కదండి, ఇక్కడ స్పెరికల్ బాల్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు 4/3 పై r³ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై r² హెచ్కి ఈక్వల్ అండి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి సార్ అంటే 4/3 పై r³ నాకు ఈ r విలువ కావాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు పై అలాగే ఉంటుంది. ఈ రేడియస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. బేస్ రేడియస్ ఎంత అంటే 7, అంటే 7 × 7. అండ్ హెచ్ అంటే పెరిగిన నీటి మట్టం ఎంతండి? ఇక్కడ 2 సెంటీమీటర్లు పెరిగింది కాబట్టి × 2 తీసుకుంటాను. సో క్లియర్గా పై గెట్ క్యాన్సల్ అండి. పై గెట్ క్యాన్సల్. 2 1s 2 2s అండి. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది ఓవరాల్గా అంటే r³ ఈక్వల్స్ టు 7 × 7 49, 49 × 3 147/2 అండి. r³ విలువ ఇంత అయితే r ఈక్వల్ టు థర్డ్ రూట్ ఆఫ్ 147/2 వస్తుందండి. సో అది ఇక్కడ ఆప్షన్స్లో మనకి చూస్తే థర్డ్ రూట్ ఆఫ్ 147/2 అంటే ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకు ఉందండి. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్.
ఈజీగా ఉందా లేదా ప్రాబ్లం? ఒకటే, ఘనపరిమాణాలు ఈక్వల్ చేయాలి అంటే వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. ఒక చిన్న రూల్ తెలిస్తే ప్రాబ్లం చాలా సింపుల్. ఇది తెలియకపోతే మీరు ఏం చేసినా రాదండి. ఇంకా అది ఎక్కడ చెప్పాను నేను? ఘనపరిమాణం సమానంగా ఉంటుంది, ఒక పాత్రలో ఇంకో పాత్ర, గోడను నిర్మించడానికి ఇటుకలు కానివ్వండి, ఇలా ఏదైనా సరే రెండు ఆకారాలను పోల్చినప్పుడు మనం తీసుకోవాల్సింది వాటి వాల్యూమ్స్ ఈక్వల్ తీసుకుంటే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఏ క్యూబాయిడ్ of dimension 6 cm, 12 cm and 8 cm is cut into 24 equal cubes. Then the length of the side of the each small cube in centimeters is. 16 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు కొలతలు కలిగిన ఒక దీర్ఘగణంను 24 చిన్నవైన గణాలుగా విభజించారు. అప్పుడు ఆ గణం యొక్క భుజం పొడవు ఎంత అని అడిగాడు. ఇక్కడ కూడా ఒక పెద్ద ఘనాకారంలో ఉండే ఒక భాగాన్ని చిన్న చిన్న దీర్ఘగణంలో ఉండే వాటిని చిన్న గణాలుగా డివైడ్ చేయడం జరిగింది. చిన్న సమానమైన గణాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇటువంటివి ఎన్ని వచ్చాయండి? 24 వచ్చాయి. అయితే ఇందులో మనకు అడుగుతుంది గణం యొక్క భుజం పొడవు, అంటే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గమనించండి, ఒక పెద్ద ఆకారాన్ని కరిగించి చిన్న ఆకారం చేయడం, ఒక పెద్ద ఆకారాన్ని ఇంకో ఆకారంలో ముంచడం లేదా కన్వర్ట్ చేయడం ఇచ్చినప్పుడు ఏం సమానం చేయాలి? వాల్యూమ్స్ని సమానం చేయాలి. ఇక్కడ వాల్యూమ్స్ని సమానం చేస్తాం. నంబర్ ఆఫ్ ఈ ఫార్ములా గుర్తుకుందండి లాస్ట్ క్లాస్లో. నంబర్ ఆఫ్ స్మాల్ ఐటమ్స్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఐటమ్. వాల్యూమ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే బిగ్ ఐటమ్ అంటే క్యూబైడ్. బిగ్ ఐటమ్ ఏంటండి? క్యూబైడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఐటమ్ విచ్ ఈజ్ క్యూబ్ అండి. దీనికి ఈక్వల్ అండి. ఈ నంబర్ ఆఫ్ అంటే ఇక్కడ 24 అండి. లాస్ట్ క్లాస్లో 2 క్వశ్చన్ చెప్పాను వీటిపైన. నంబర్ ఆఫ్ ఈక్వల్ టు 24, వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ LBH, L ఇంటూ B ఇంటూ H, 12 ఇంటూ 16 ఇంటూ 8. ఎలా రాసినా ఏం కాదండి, ఫస్టే 16 రాయాలని చెప్పి రూల్ ఏం లేదు. బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. నాకు ఏ విలువ కావాలి అంటే ఇది సింప్లిఫై చేయాలి. 12 1 12 2 2 1 2 4 ఏ ఇంటూ ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 64. ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 అయితే ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది సార్ నాకు? క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4. సైడ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు 4 cm విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ప్రాబ్లమ్స్ అండి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను. ఇంకా మీరు 100 క్వశ్చన్స్ చూసినా కూడా క్లాస్ 1 క్లాస్ 2లో ఉండే బేసిక్స్ మాత్రమే ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మర్చిపోకండి. వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ అండి ఇవన్నీ కూడా. మీకోసం కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాను. మిమ్మల్ని అడిగేది ఒకటేనండి, ఒక నోట్బుక్ మంచిగా మెయింటైన్ చేయండి. ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకోండి. మీకు రివిజన్ పర్పస్లో కానివ్వండి, వేరే వాళ్ళకి చెప్పడానికి కానివ్వండి, మీ ఎగ్జామ్లో చేయడానికి కోసం కానివ్వండి, ఈ నోట్స్ మీకు ఉపయోగపడతాయి. అండ్ ఈ క్లాస్ మీకు నచ్చితే, కరెక్టే అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఈ షేరింగ్ అనేది జరగాలండి. షేరింగ్ అని జరిగితేనే మన ఫ్రీ వీడియోస్ అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. నేను ఒక్కరిని వీడియో పెడితే యూట్యూబ్లో అందరూ చూడరండి, మీరు షేర్ చేయడం ద్వారా చూస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీకు తెలిసిన సర్కిల్లో కానివ్వండి. ఈవెన్ ఈ క్వశ్చన్ 10th క్లాస్ పిల్లలకు అవసరం రాదా అండి? ఇదే క్వశ్చన్ 10th క్లాస్ సిలబస్లో ఉందండి. వాళ్ళకు కూడా అవసరం వస్తుందండి. వాళ్ళకి ఇప్పటి నుంచే కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు ఇన్బిల్ట్ చేయాలండి. మీకు తెలిసిన సర్కిల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇటువంటి క్వశ్చన్స్ పైన ఇంట్రెస్ట్ కల్పించండి. అది మీరు వాళ్ళకి చేసే హెల్ప్ అండి. దీని ద్వారా చాలామందికి యూజ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ అండి 9052450869, దాన్ని కాంటాక్ట్ కావచ్చు. ఐసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ పైన 7 మార్కులు అడుగుతాడు, 7 మార్కులు కూడా అడుగుతాడండి. అండ్ థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి.